హరే కృష్ణ. అందరికీ స్వాగతం శ్రీకృష్ణ కథాసుధలోకి. పరీక్షిత్ మహారాజు తను 7 రోజుల సమయమే ఉంది తన దగ్గర. సుఖదేవ గోస్వామి వారు వచ్చినప్పుడు ఆయనకి స్వాగతం చెప్పి, నాకు భగవంతుడి యొక్క లీలల గురించి చెప్పండి, నేను నా జీవితాన్ని ఏ విధంగా భగవద్ధామానికి వెళ్ళగలను అని చెప్పేసి ప్రశ్నిస్తారు. మొత్తం మొదటి స్కందం నుంచి 9 స్కందాల వరకు చెప్పిన తర్వాత తను కేవలం దేవాదిదేవుడి యొక్క లీలల్ని వింటాను అనేసి చెప్తారనమాట. సో అప్పుడు సుఖదేవ గోస్వామి కృష్ణుడి యొక్క ఆవేశంతో, అంటే భగవంతుని లీలల్లో తను మునిగిపోయి తను అక్కడ సాక్షాత్తు భగవంతుడి యొక్క లీలల్ని దర్శనం చేసుకుంటూ తను కృష్ణావేశంలో తను కథలు చెప్తూ ఉంటాడనమాట. సో ఈ కథలు ఏ విధంగా అయితే చెప్తున్నారో ఆ క్రమంలో ముందుగా మనం నిన్న చెప్పుకున్నాం. ఫస్ట్ 6వ రోజు ఏ రోజైతే షట్ పూజ అంటారనమాట, ఆ రోజు పురుడు చేస్తారు. సో 6వ రోజు పూతన మేడం వచ్చింది, తనని సంహరించేశాడు. తర్వాత ఏ రోజైతే తిథి నక్షత్రం వచ్చింది, కృష్ణుడు పుట్టినటువంటి నక్షత్రం రోజు ఉత్సవాన్ని చేస్తున్నాడు నందమహారాజు. పుట్టినరోజు నక్షత్రం వచ్చిందని చెప్పేసి ఆ రోజు శకటాసురుడు వచ్చాడు, తను కూడా వెళ్ళిపోయాడు. కాకపోతే అక్కడ శకటంలో అసురుడు ఉన్నాడన్న సంగతి ఎవరికీ తెలీదు. కృష్ణుడికి తెలుసు, లోమస ఋషికి తెలుసు. ఆ విధంగా ఒక అసురుడు కూడా అంతమైపోయాడు. మరి ఆల్రెడీ కంసుడి దగ్గర ఉన్న వాళ్ళల్లో 2 అవుట్ అయిపోయారు. ఇంకా 2 సహాయమిత్రులు కూడా వాళ్ళు కూడా పారిపోయి ఈయనకి ఇంకా ఉచిత సలహా ఇస్తారు. ఏమని? నువ్వు కృష్ణుడికి లొంగిపో, నీకు అదే బెస్ట్, అదే ఉత్తమమైంది, అంతేకాని పిచ్చి పిచ్చిగా ఏమీ చెయ్యకు, నువ్వు అప్పుడు బతుకుతావు, లేకపోతే ఆయన చేతిలో చచ్చిపోతావు అని చెప్పేసి వార్నింగ్ కూడా ఇస్తారు. కానీ కంసుడు మాత్రం ఆయనేమీ దురాగడాలు ఏమీ ఆగవు. ఎందుకు? నేను శాశ్వతంగా నించుంటాను, నేను శాశ్వతంగా బ్రతికే ఉంటాను అని చెప్పేసి ఆయన నేను శాశ్వతము అనేసి అనుకుంటున్నాడు. ఆయనకు అన్నీ తెలుసు, కాకపోతే శాశ్వతంగా ఉండాలి అని అనుకుంటున్నాడు. నా మృత్యువుని నేను చంపేస్తే నేను శాశ్వతం అయిపోతాను అనేసి తను అనుకుంటాడనమాట. సో అదే క్రమంలో ఇంకా ఆయన దగ్గర ఉన్నటువంటి దుష్ట చతుష్టయాల్లో నెక్స్ట్ అసురుడిని ఎవరైతే ఉన్నారో తృణావర్తుడిని పంపించబోతున్నాడు అనమాట. మరి ఈ తృణావర్తుడు ఎప్పుడొచ్చాడు అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ బర్త్డే అయిపోతుంది కృష్ణుడిది. ఫస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత ఈ తృణావర్తుడు వస్తాడు. కాకపోతే సుఖదేవ గోస్వామి తను అసురులను చంపే క్రమం ఆవేశంగా కృష్ణ ఆవేశంలో చెప్తూ ఉన్నాడు కదా, ఆ విధంగా తను శకటాసురుడి యొక్క వధ తర్వాత ఇమీడియట్గా తృణావర్తుని గురించి చెప్పేస్తాడనమాట. కాకపోతే ఈ మధ్యలో కృష్ణుడికి నామకరణం కూడా జరుగుతుందన్నమాట. అది తర్వాత కథల్లో మనం చెప్పుకుంటాం. అయితే తృణావర్తుడి గురించి చెప్పుకునే ముందుగా మంగళాచరణ చెప్పుకుందాం. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం శ్రీకృష్ణదే రాధాకృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంతా రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
మూకం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపా తమహం వందే శ్రీ గురుం దీనతారణం. శిల ప్రభుపాద్ కీ జయ, శిల గురుదేవ్ కీ జయ. అయితే ఫస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత చాలా కొన్ని రోజులు ఆ మధ్యలో గడుస్తూ ఉండగా ఏమవుతుంది అంటే, ఒకరోజు యశోదమ్మ కృష్ణుణ్ణి ఎత్తుకొని తన వాకిట్లోకి వెళ్తుందనమాట. ఆ వాకిట్లో ఉన్నటువంటి రత్నబేది పైన కూర్చుంటుందన్నమాట. అంటే రత్నాలు అమర్చిన అరుగు ఏదైతే ఉందో ఆ అరుగు మీద కూర్చుంటుందన్నమాట. కూర్చొని తను ఏం చేస్తుంది అంటే, తన వల్లో కృష్ణుడిని పడుకోబెట్టి కృష్ణుడికి పాలిస్తూ కృష్ణుడి యొక్క అందచందాలని తన కళ్ళతో తాగేస్తుందన్నమాట. భగవంతుడి యొక్క అంగాల్లో ఉన్నటువంటి మధురిమని తన అనుభూతి చెందుతూ ఉందన్నమాట. భగవంతుడి శరీరంలో ఉన్నటువంటి ఆ మేని ఛాయ, భగవంతుడి యొక్క ఆ రూపము, ఆయన రంగు, ఆయన గుంగురులు తిరిగిన ఆయన వెంట్రుకలు, అవన్నీ చూసి తను మురిసిపోతూ తన మాధుర్యాన్ని తను అనుభవిస్తూ ఉందన్నమాట. ఆ విధంగా అక్కడ కూర్చున్నారు. 1 year అయిపోయింది కదా. అప్పుడు ఇంకా చిన్నగా మాట్లాడడం కూడా కృష్ణుడు మొదలు పెట్టేశాడనమాట. తొత్తులు మాటలు మాట్లాడుతూ ఉన్నాడనమాట. అప్పుడు ఇంకా యశోదమ్మ ఒళ్ళో కూర్చోపెట్టుకుంది, పాలు తాగుతూ ఉన్నాడు, మధ్యలో మాట్లాడుతూ ఉన్నాడు. యశోదమ్మేమో అదే తదంగా కృష్ణుడి యొక్క అందాన్ని చూస్తూ మైమర్చిపోతుంది, మురిసిపోతుంది అనమాట. అంతలోకే పక్క నుంచి వచ్చింది. ఆవంట శబ్దం చేస్తే మళ్ళీ కృష్ణుడికి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి కృష్ణుడి అందాన్ని చూడడం కోసం అక్కడి నుంచి వచ్చిందనమాట. వచ్చి కృష్ణుడి ముఖాన్ని చూస్తూ తను కూడా తనని తను మర్చిపోతుంది, మర్చిపోయింది. తన కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. భగవంతుడి యొక్క సర్వ ఆకర్షకుడు. ఆయన ఎవరినైనా ఆకర్షించకుండా ఉండగలుగుతాడా? ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాడు. ఆవైతేంటి, ఎవరైతేంటి, ప్రతి ఒక్కరు కూడా ఆయన చేత ఆకర్షింపబడతారు. సో ఆవు కృష్ణుడిని చూసి తన కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయంట, తన స్తనాల్లో నుంచి పాలు కారిపోతున్నాయంట. అది ఎక్కడైతే నించొని ఉందో అక్కడ పాలు కారి బురద అవుతోందంట. తనే మర్చిపోయిందనమాట. అలా ఆవు ఆ కృష్ణుడి యొక్క అందాన్ని చూస్తూ అక్కడ నించుంది. ఆ వెనుక దూడలు కూడా వచ్చి అవి కూడా అలానే చూస్తూ ఉన్నాయన్నమాట. మధ్యలో కృష్ణుడు పాలు తాగుతున్నాడు, అమ్మ ముఖం చూస్తున్నాడు, పాలు తాగుతున్నాడు, అమ్మ ముఖం చూస్తున్నాడు. చూసి తర్వాత ఆవు సైడ్ చూస్తాడంట. చూసి అమ్మ నేను ఆవులతో వెళ్తాను, నేను అడవికి వెళ్తాను ఆవులు తీసుకొని అనేసి అంటాడంట. అంటే అప్పుడు యశోదమ్మ ఒక చిన్న నవ్వు నవ్వి, అవును, ఎందుకు వెళ్ళకూడదు, నువ్వు మీ నాన్నకి 9 లక్షల ఆవులు ఉన్నాయి, మరి అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నీదే, నువ్వు వెళ్తువులే. కాకపోతే నువ్వు కొంచెం పెద్దవాడు అయ్యావనుకో, హష్టపుష్టిగా అయితే నారాయణుడి దయ వల్ల కొంచెం నీ అంగాల్లో బలం వస్తే అప్పుడు నువ్వు అడవికి ఆవులను కాదులే, నువ్వు ఇప్పుడు ఇంకా చిన్నగా ఉన్నావు కదా, దూడలను తీసుకొని వెళ్దువులే. ఆవుల కంటే పెద్ద కొమ్ములు ఉంటాయి, మరి ఆ కొమ్ములతో గాయపరుస్తాయి, అవి గొడవ పడుతూ ఉంటాయి, మళ్ళీ నువ్వు వాటిని కంట్రోల్ చేయలేవు కదా, అందుకనే నువ్వు ఫస్ట్ చిన్న దూడల్ని తీసుకొని వెళ్దువులే అనేసి చెప్తున్నా అనమాట. అదేంటి ఆవులు గాయపరుస్తాయా, దూడలే మావనవా అనేసి అంటున్నారనమాట. అయితే అప్పుడు కృష్ణుడి యొక్క ముద్దు మాటలు వింటూ యశోదమ్మ మురిసిపోతూ ఉందన్నమాట. అంతలోకే పైన ఆకాశం పైన అన్ని పిచ్చుకలు వచ్చాయి, పక్షులు వచ్చాయి. అవి కలకలా రావాలి చేస్తూ ఉన్నాయన్నమాట. అవి అక్కడే తిరుగుతూ ఉన్నాయి. చాలా ఎంత ఆనందంగా తిరుగుతూ ఉన్నాయంటే పక్షులు అసలు ఆ సన్నివేశాన్ని చూసి కృష్ణుడు కూడా చాలా ఆనందపడ్డాడంట. అమ్మా ఏంటవి అనేసి అడుగుతున్నాడంట. అప్పుడు యశోదమ్మ చెప్తుంది, అవి పక్షులు అనేసి చెప్తుంది అనమాట. చెప్తే మరి ఏం చేస్తున్నాయి అనేసి అడుగుతున్నాడంట. అవి గాలిలో ఎగురుతున్నాయి అంటే ఏం చేస్తున్నాయి అని అడుగుతున్నాడు. అప్పుడు యశోదమ్మ అంటుందంట, నిన్ను చూసి మురిసిపోయి ఆనంద పరవశంతో ఆకాశంలో అవి ఎగురుతూ ఉన్నాయి, అవి చాలా సంతోషంగా ఉన్నాయి అని చెప్పేసి యశోదమ్మ చెప్తుంది అనమాట. అప్పుడు కృష్ణుడు అంటాడంట, అమ్మ నేను ఎగరాలి, అలా నేను ఎగరాలి అనేసి అంటాడంట. అదేంటి
ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? అవంటే పక్షులు కాబట్టి ఎగురుతున్నాయి, నువ్వెలా ఎగురుతావు అనేసి యశోదమ్మ అంటుందన్నమాట. అప్పుడు కృష్ణుడు అంటాడు, కృష్ణుడికి స్కై రైడింగ్ చేయాలని కోరిక వచ్చేసింది అనమాట. అందుకే నేను పైకి వెళ్ళి ఎగురుతాను అనేసి అంటున్నాడు. సో లేదు లేదు నేను ఎగరాలి అనేసి అంటే సరే సరే అని చెప్పేసి యశోదమ్మ ఏం చేస్తుందంటే ఒళ్ళో నుంచి తీసుకొని మంచి సంకలో వేసుకొని 2 చేతులతో పట్టుకొని ఇలా పైకి ఇసిరేస్తుంది అనమాట కృష్ణుడు. ఇలా పైకి ఇసిరేసి మళ్ళీ చేతిలో పట్టుకుంటుంది అనమాట. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తున్నాడంట, ఎప్పుడైతే తను పైకి ఎగురుతున్నాడో తను చాలా ఎంజాయ్ చేస్తున్నాడంట. అసలు ఆయన నోట్లో ఉన్న పళ్ళన్నీ బోసినవ్వు నవ్వుతూ అసలు చంద్రకాంతితో ఉన్న ఆయన పళ్ళన్నీ దర్శనమిస్తున్నాడంట. 2 చేతులు చాచి అనేసి నవ్వేస్తున్నాడంట. అసలు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. అలా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి రాగానే అమ్మని గట్టిగా పట్టుకుంటున్నాడంట. ఏంటి నాన్న భయపడ్డావా అని చెప్పేసి అమ్మ కూడా ఆయనని గట్టిగా పట్టుకుంటుంది అనమాట. అలా కాదు మళ్ళీ మళ్ళీ అనేసి అంటున్నాడు. మళ్ళీ యశోదమ్మ ఇలా పైకి వేస్తుంది, ఇంకా పైకి అన్నట్టుగా సేగ చేస్తూ ఉన్నాడు అనమాట. వాళ్ళ అమ్మని ఫోర్స్ చేస్తూ ఉన్నాడు. అలా పైకి వెళ్తూ కిందికి వస్తూ అమ్మని గట్టిగా పట్టుకుంటూ తను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇంతలోకే రానే వచ్చాడు తృణావర్తుడు. ఏంటి తృణావర్తుడు అంటే సుడిగాలి రాక్షసుడు అనమాట. మరి పాపం పూతన దీది చనిపోయింది, తర్వాత శకటాసురుడు కూడా చనిపోయాడు. మరి తృణావర్తుడు వస్తాడనమాట. ఈయనకి ఇంకా కొంచెం టెన్షన్ ఎక్కువైపోయింది. ఎందుకు సంవత్సరం గడిచిపోయింది కదా, మరి ఇంకా అసలు పుట్టగానే చంపేస్తాను అనుకున్నాడు, సంవత్సరం అయిపోయిందే ఇప్పటిదాకా చేతికే చిక్కలేదే అని చెప్పేసి బాగా హై టెన్షన్లోకి వచ్చేసాడనమాట. వచ్చేసి బాగా కంగారు పడుతుంటే తృణావర్తుడు వస్తాడనమాట. ఏంటి మిత్రమా నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, డోంట్ వరీ, నేను వెళ్ళి నీ కార్యాన్ని నేను చేసుకొని వచ్చేస్తానులే అంటే, ఏంటి నువ్వా అనేసి కంసుడు అంటాడంట. ఎందుకు అంటే మరి ఈయనేంటి సుడిగాలి, కానీ పూతన అసలు ఎంత పెద్ద రాక్షసి, ఆమె ఎన్ని చతురత ఉంది, ఖేచ్రి, ఆమె ఎలా అంటే అలా వెళ్తుంది, తర్వాత ఆమెకి తెలియని విద్యలే లేవు, అలాంటి గొప్ప రాక్షసే చనిపోయింది. మరి పోనీ ఈ శకటాసురుడు ఉన్నాడే తను కూడా చాలా పెద్ద గొప్ప బలవంతుడు అనమాట. అతను కూడా ఊరికేనే ఇలా చనిపోయాడు. మరి నువ్వెలా చంపేసి వస్తావు అనేసి అంటే అప్పుడు తృణావర్తుడు అంటాడంట, చూడు కంస, ఇగో పూతననేమో దృశ్య రూపము అని చెప్పేసి వేషం మార్చుకొని సరే అందరితో కలిసి అలా వెళ్ళింది. ఈయననేమో అదృశ్య రూపము అని చెప్పేసి అదృశ్య రూపంలో వెళ్ళాడు. అలా కనిపించక దొరికిపోయి వాళ్ళిద్దరూ చచ్చారు. కానీ నేనేంటి సహజం, నేను అంతటా ఉంటాను, గాలి రూపంలో ఉంటాను. సో నన్ను ఎవరు చూస్తారు, ఎవరు పట్టించుకుంటారు, అసలు ఏంటి, అసలు నేను ఉన్నానా లేనా అని తెలుసుకునే లోపే నేను ఆ కార్యాన్ని చేసుకొని వచ్చేస్తాను, సైజ్ అప్పుడు లేకుండా, నువ్వేమి చింతపడకు, నువ్వు జస్ట్ అను అంతే అనేసి తృణావర్తుడు అంటాడనమాట. అంటే సరే అంటే సేమ్ ప్రతి ఒక్కరూ మరి ఆ పిల్లోడు ఎలా ఉంటారు అనేసి కంసుడిని అడుగుతారనమాట. అడిగితే పాపం కంసుడు ఏమన్నా నేరుగా చూశాడా ఏంటి, ఎవరో వీళ్ళు చెప్పింది వినడం వరకే. తను చాలా అందంగా ఉంటాడంట, ఆకర్షిస్తాడంట, తర్వాత అదేంటి నీలిమేఘ శ్యామ రంగులో ఉంటాడంట. అంతేలే, నేను ఇంకా నాకేం తెలియదు ఇప్పటివరకు, నేను ఫోటో చూడలేదు, నువ్వు వెళ్ళి కనుక్కో అనేసి చెప్తాడనమాట. దాంతో తృణావర్తుడు సరేలే నేను వెళ్ళి చూసుకుంటాలే, ఎట్లాగూ నేను పైన తిరుగుతూ ఉంటాను కదా, నాకు కనిపిస్తుందిలే అని చెప్పేసి తృణావర్తుడు వెళ్తాడనమాట. తృణావర్తుడు సుడిగాలి రాక్షసుడు. ఆయన దేన్నైనా ఆయన గాలితో చుట్టేయగలుగుతాడు, దాన్ని ధ్వంసం చేయగలుగుతాడు, అంత శక్తి కలిగిన వాడనమాట. అయితే గోకులానికి వస్తాడనమాట. తను పైన దాక్కొని చూస్తూ ఉన్నాడనమాట. అసలు చూస్తే కృష్ణుడు ఇంకా వాళ్ళమ్మ ఇద్దరూ చాలా ఆకర్షణీయంగా తనకి పైనుంచి కనిపిస్తున్నాడు. కృష్ణుడు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు, ఆనందంగా ఉన్నాడు. ఇంకా ఆ పరిసరాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా, చాలా ప్లెజెంట్గా ఉన్నట్టు చూస్తాడనమాట. చూసేసరికి మళ్ళీ ఆ పిల్లోడిని చూస్తే గొప్ప ధైర్యవంతుల్లా కూడా కనిపిస్తున్నాడంట. సో నాకు తెలిసి ఇతనే కంసుని చంపబోయేవాడయ్యి ఉంటాడు. అందుకే ఇప్పుడు ఏం చేస్తా అంటే, నేను వీళ్ళిద్దరే ఉన్నారు కదా బయట, అమ్మ కొడుకులని ఇద్దరిని సుడిగాలితో ఎత్తుకెళ్ళి కంసుడి భవనంలో కంసుడి ముందు దించేస్తా అని చెప్పేసి ప్లాన్ వేసుకుంటాడనమాట. ఆ ప్లాన్తో తను దిగిపోతాను అనేసి అనుకుంటాడనమాట.
కానీ కృష్ణుడు అందరి హృదయాల్లో పరమాత్మ రూపంలో ఉన్నాడు కదా. అప్పుడు అనుకుంటాడనమాట కృష్ణుడు, అదేంటి వీడు అమ్మని కూడా ఎగిరించేస్తాడంట. అమ్మో, అమ్మ భయపడిపోదు, కంగారు పడిపోతుంది, మళ్ళీ ఆమెను ఎలా సంలయించాలి అని చెప్పేసి అలా కాదు అనేసి కృష్ణుడు అనుకుంటాడంట. అనుకొని తను ఏం చేస్తూ ఉన్నాడంటే అమ్మ పైకి విసిరేసి పట్టుకున్నప్పుడు కొంచెం బరువెక్కాడంట. ఆ విధంగా కొంచెం 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 కృష్ణుడు ఇంకా బరువు ఎక్కువైపోతున్నాడంట. తను అసలు ఎత్తుకోలేకపోతుంది. అమ్మ ఏంటి ఇలా బరువైపోయాడు పిల్లోడు అని చెప్పేసి కూర్చుందంట, ఒళ్ళో కూర్చోబెట్టుకుందంట. ఇంకా బరువు అవుతున్నాడంట, ఒళ్ళో కూడా కూర్చోబెట్టుకోలేనంత బరువైపోయాడంట. బరువయ్యేసరికి తనకు అర్థం అవ్వట్లేదు. ఏంటి హే నారాయణ అనుకుంటూ అసలు ఏంటి వీడు పిల్లోడా రాయా పర్వతమ, ఏంటి వీడు ఇలా అయిపోయాడు, అయినా నాకేం రోగం వచ్చింది, నేను ఇప్పటివరకు బాగానే ఉన్నానే, వీడిని ఎత్తుకున్నానే, ఆడిచ్చానే, అసలు వీడిని ఎత్తుకోలేకపోతున్నా, నేను కదిలించలేకపోతున్నా, నాకేమయ్యింది అని చెప్పేసి తను బాధపడుతుందంట. కృష్ణుని తీసి కింద పెట్టేసి నాతో అవ్వట్లేదు, నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఏంటి మరి వీడికి గాలి సోకిందా, దయ్యం పట్టిందా, భూతం పట్టిందా, మరి తీయించాలే, అసలు ఏమైంది, పోనీ నాకు రోగం వచ్చిందా, ఏదో ఒకటి చెయ్యాలి, నేను చెప్పాలి అని చెప్పేసి కృష్ణుని అక్కడ దింపేసి యశోదమ్మలేసి, పాప చెల్లె చెమటలు వచ్చేసి ఏమవుతుందో తనకు అర్థం అవ్వట్లేదు. అలా యశోదమ్మలేసి లోపలికి పరుగు తీసి నందమహారాజుకో లేకపోతే ఎవరికో పురోహితులకి ఎవరినొక పురమా ఇద్దాము అని చెప్పేసి తను లోపలికి వెళ్తుంది అనమాట. లోపలికి వెళ్ళగానే అసలు తృణావర్తుడి సంతోషానికి హద్దులే లేవు. ఆహా, ఇప్పటివరకు అమ్మ నాన్న ఇద్దరే అమ్మ కొడుకు ఇద్దరే ఉన్నారు, ఇప్పుడు మాత్రం కృష్ణుడు ఒంటరిగా దొరికేశాడు, ఆయన నేను ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు, అసలు ఇంకా సులభం అయిపోయింది, నన్ను ఆపే వాళ్ళే లేరు అని చెప్పేసి తృణావర్తుడు ఏం చేస్తాడు అంటే కృష్ణుడు ఒక్కడే ఉన్నాడు కదా అని చెప్పేసి కృష్ణుని ఎగిరేసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇంకా సుడిగాలి రూపంలో వస్తున్నాడు అనమాట. ఆయన వేగాన్ని పెంచుకుంటూ ఉన్నాడు. ఆయన ఎంత వేగాన్ని పెంచుకుంటూ ఉన్నాడు అంటే తను 1 సెకండ్ అయితే తన వేగాన్ని పెంచుతూ ఉన్నాడు అనమాట. గంటకి 500 నుంచి 700 కిలోమీటర్ల వేగాన్ని పెంచాడంట. 500 to 700 కిలోమీటర్స్ ఫాస్ట్లో తన గాలిని తిప్పుతున్నాడనమాట. ఆయన తిరుగుతూ ఏం చేస్తున్నాడంటే మట్టి, దుమ్ము, దుసారము, చిన్న చిన్న రాళ్ళు, కంకర ఇవన్నిటిని ఎగిరేస్తూ చెట్లు, చేమలు, పొదలు, లతలు అన్నింటినీ పెరికేస్తున్నాడంట. అసలు ఏ విధంగా తిప్పేస్తున్నాడు అంటే ఎవరి కళ్ళు కనిపించకుండా, కళ్ళల్లో దుమ్ము పడుతుంది, కళ్ళు మూసుకునేలా, అసలు ఏమవుతుందో తెలియట్లేదు, ఏం ఎగిరిపోతున్నాయో తెలియట్లేదు, ఏం ఉంటున్నాయో తెలియట్లేదు. ఆయన అంతగా ఆయన స్పీడ్ని పెంచేశాడనమాట. పెంచేసి చుడిగాలి రూపంలో అందరినీ చుట్టుకుంటూ గోకులంలోనికి ప్రవేశించాడనమాట. గోకులంలోనికి ప్రవేశించగానే అనుకుంటాడంట, వద్దు ఇప్పుడు గోకులంలో ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు, డిస్టర్బ్ చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది, అలర్ట్ అయిపోతారు. అందుకే ఏం చేయాలి, ఇప్పుడు ఓన్లీ దేన్ని డిస్టర్బ్ చేయకుండా ఒక్క ప్లేస్లోనే నేను తిరిగి సింగల్గా ఫుల్ పవర్తో ఫుల్ పొటెన్సీతో కృష్ణుని ఒక్కడనే లేపుకొని వెళ్ళి కంసుడి ముందు దించేయాలి మథురాలో అనేసి అనుకుంటాడనమాట. ఆ విధంగా తిరుగుతూ నందభవనం నందవుడి ఆకిట్లోకి వచ్చేస్తాడనమాట. వచ్చేసి కృష్ణుడిని ఎత్తుకుంటాడనమాట. ఆల్రెడీ కృష్ణుడికి ఏం కోరిక ఉండే, తనకి స్కై రైడ్ చేయాలని కోరిక ఉండే, దానికి తోడు ఇప్పుడు ఈ తృణావర్తుడు కూడా వచ్చాడు, ఆయన కోరిక నెరవేరుస్తుంది అనమాట. సో అప్పుడు కృష్ణుడు ఇంకా అసలు ఆయనంతలో ఆయన ఎంత బరువు పెరిగిపోయాడు కదా, ఇప్పుడు ఆయన బరువంతా తగ్గించేసుకొని చాలా తేలికగా తయారైపోయి తృణావర్తుడు ఈజీగా లేపుకొని వెళ్ళే విధంగా తేలికైపోతాడనమాట. సో అమాంతంగా తృణావర్తుడు ఆ సుడిగాలి రూపంలో కృష్ణుడిని ఎత్తుకొని వెళ్తున్నాడు. సో ఎంత గాలి దుమారం వచ్చిందంటే యశోదమ్మ జస్ట్ ఇట్లా లోపలికి వెళ్ళింది, మళ్ళీ తను బయటికి రావాలి చెప్పేసి వద్దాం అనుకుంది. అంతలోకే తలుపులు కొట్టేసుకుంటున్నాయి, కిటికీలు కొట్టేసుకుంటున్నాయి, అసలు ఏమవుతుందో తెలియట్లేదు అని చెప్పేసి అసలు ఏమైంది, అయ్యో కృష్ణుడు బయటే ఉన్నాడు ఆమె లోపలికి వెళ్ళిన ఆవిడ పరుగు తీసుకుంటూ వచ్చిందనమాట. డోర్లు కొట్టుకుంటూ ఉన్నాయి. తను వచ్చి డోర్ని తీద్దామని ఎంత ట్రై చేసినా కూడా అవ్వట్లేదు. తన కళ్ళల్లో దుమ్ము పడిపోతుంది. తను ఎంతగా ప్రయత్నిస్తోంది అంటే అవ్వట్లేదు. అసలు ఆమె చీరెగిరిపోతుంది, ఆమె జుట్టు వీడిపోయింది, ఆమెకి ఏమీ అర్థం అవ్వట్లేదు. అయినా సరే నా ప్రాణనాథుడు అసలు అరే అనేసి తను కృష్ణుడి కోసం తన ప్రాణాన్నైనా వదిలేస్తుంది. అంత అమితమైన ప్రేమ కలిగింది కాబట్టి తను ఇంకేం చేస్తుందంటే అలా కాదు, నేను ఇప్పుడు కృష్ణుడు ఎలా అయినా వెతకాలి అని చెప్పేసి గట్టిగా కళ్ళు మూసేసుకుందంట, జుట్టు వేసేసుకొని చీరను గట్టిగా పట్టుకొని డోర్ తీసి నెమ్మదిగా పాకుతూ బయటకు వచ్చిందంట.
పాకుతూ బయటకు వచ్చి తరుముతోందనమాట. ఎక్కడున్నాడు కృష్ణుడు అని చెప్పేసి తను అలా పాకుతూ తరుముతూ కృష్ణుడిని ఎక్కడైతే దించిందో అక్కడి వరకు వెళ్ళిందనమాట. అక్కడికి వెళ్ళి చూస్తే కృష్ణుడు లేడు. అయ్యా ఏంటి కృష్ణ ఎక్కడికి వెళ్ళిపోయావు, మేరా నీలమణి అని పిలుస్తుంది అనమాట. ఎందుకంటే కృష్ణుడిని నీలమణి అని పిలుస్తుంది అనమాట. మేరా ఖానా లల్లా కహారే అని చెప్పేసి పిలుస్తూ ఉందనమాట. అలా పిలుస్తూ ఉంది. ఎటు చూసినా కృష్ణుడు దొరకకపోయేసరికి అంటుంది, ఏంటి ఈ సుడిగాలి కృష్ణుని ఎత్తుకొని పోయిందా, ఎగిరేసుకొని వెళ్ళిపోయిందా, లేకపోతే ఈ సుడిగాలిని చూసి భయపడి చెట్టును పట్టుకున్నాడా, కొమ్మని పట్టుకున్నాడా, గోడను పట్టుకున్నాడా, ఎక్కడికి వెళ్ళిపోయాడు నా కృష్ణుడు, అయ్యో దేన్ని పట్టుకొని అమ్మ నన్ను గుర్తుకు తెచ్చుకొని ఏడుస్తున్నాడు అని చెప్పేసి గట్టిగా నీలమణి అనేసి పిలుస్తూ ఉందన్నమాట. ఆ పిలుపుకి ఆమె ఆర్తనాదానికి అయ్యా కృష్ణుడికి ఏమో అయిపోయింది అని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చారంట. లోపల రోహిణీదేవి కూడా అదేంటి ఏమైంది కృష్ణుడికి ఏమైంది, యశోద ఎందుకు ఇలా అరుస్తుంది అని చెప్పేసి తను కూడా బయటకు వస్తుందంట. అప్పుడే బలదేవుడు వస్తే బలదేవుడిని ఆయనని ఎక్కడ చూసుకోవాలి అని చెప్పేసి బలదేవుడిని రూమ్లో పెట్టి గొల్లెం పెట్టేసి తను వస్తుందన్నమాట. తను వస్తుంది పాపం డోర్ తీయడానికి అవన్నీ ట్రై చేస్తుంది. అవ్వకపోయేసరికి మళ్ళీ ఇంకోసారి నీలమణి అని వినిపించేసరికి అక్కడే రోహిణీదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది. అయ్యా ఏమయ్యిందో అసలు కృష్ణుడికి, యశోదమ్మకి ఏమైపోయిందో, యశోదమ్మ ఇలా తను తాపత్రయపడుతుంది అని చెప్పేసి రోహిణీదేవి కళ్ళు తిరిగి పడిపోయింది అక్కడ. ఇంకా అంతలోకి ఆ చుట్టూ వాళ్ళు అయ్యో అసలు ఏమైపోయింది, ఇంతకీ కృష్ణుడు ఉన్నాడా లేడా, ఈ చుడిగాలి కృష్ణుని ఎగరేసుకొని తీసుకెళ్ళిందా, మరి గాలిలో ఉన్నాడా లేకపోతే కింద పడిపోయాడా, ఏ బండ మీద పడిపోయాడు, ఏ ముళ్ళు మీద పడిపోయాడు, అయ్యో కృష్ణుడికి ఏమైంది అనేసి అలాంటి శబ్దం వినిపించేసరికి మేరా నీలమణి అని చెప్పేసి యశోదమ్మ కూడా కళ్ళు తిరిగి కింద పడిపోయింది. సో అందరూ ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. కృష్ణుడు పైనేమో స్కై రైడింగ్ చేస్తూ ఉన్నాడనమాట. ఆ పైకి వెళ్ళిన తర్వాత ఆయన తిప్పుతూ ఉంటే వాని మేడని గట్టిగా పట్టుకున్నాడు అనమాట. పాపం ఇప్పటిదాకా ప్రాక్టీస్ చేశాడు కదా అమ్మ మేడని పట్టుకోవడానికి. అమ్మ పైకి విసిరినప్పుడు కిందికి వచ్చినప్పుడు అమ్మని గట్టిగా పట్టుకున్నాడు కదా, అలానే ఇప్పుడు ఈ తృణావర్తుని కూడా పాపం గట్టిగా పట్టుకున్నాడు అనమాట. తృణావర్తుడికి అవ్వట్లేదు. ఇంత గట్టిగా పట్టుకున్నాడు అంటే అసలు ఆయనకి ఊపిరి మెసలట్లేదంట. అలా అని చెప్పేసి తల కదలట్లేదు. బెడని పట్టుకుంటే తలని తిప్పి అడ్జస్ట్ చేసుకుంటున్నాడు. అయినా కానీ తలని తిరగనివ్వట్లేదంట. ఇంకా సర్లే వీడు ఇంకా నన్ను వదిలేటట్టు లేడు. కృష్ణుడేమో కింద చూస్తే అమ్మో ఇద్దరు అమ్మలు పడిపోయారు, వాళ్ళందరూ అల్లకొల్లోలం అయిపోతున్నారు. చాలే ఇంకా స్కై రైడింగ్ నేను ఎంజాయ్ చేశాను. అయినా నేను పక్షుల పై వరకే ఎగురితే చాలనుకున్నాను, కానీ ఇంత పైకి రావాలని నాకేం కోరిక లేదు. సో నాకేమొద్దు, నేను ఇంకా వెళ్ళిపోతాను అనేసి కృష్ణుడు అనుకున్నాడంట. అనుకున్న తర్వాత వాడేమో అసలు అలానే తిప్పుతున్నాడు. కృష్ణుడు బరువు అవుతున్నాడు. తృణావర్తుడేమో ఏంటి నేనేమైనా 1 సంవత్సరం పిల్లోని పట్టుకొచ్చానా లేకపోతే నీలమణి పర్వతాన్నే ఎత్తుకొచ్చానా, ఇంత బరువుగా ఉన్నాడు వీడేంటి అనేసి తృణావర్తుడు అనుకుంటున్నాడంట. అందుకని చెప్పేసి తన బ్యాలెన్స్ అవుట్ అవుతున్నా కానీ తన బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా చాలు, ఇంకా కాదు మథురకు తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి మథుర వైపు కదిలే లోపే కృష్ణుడు పీకను గట్టిగా పట్టేసి నొక్కేశాడంట. కృష్ణుడు అంటున్నాడంట, నేను ఇక్కడ వీళ్ళతో లీలలు చేద్దామని వచ్చాను, ఇక్కడ ఆడుకుందామని వచ్చాను, పోనీలే నువ్వు పక్షుల కంటే కొంచెం పైకి తీసుకెళ్తావు కదా, నీతో వస్తే నన్ను మథురకు తీసుకెళ్తావా, చిపో నాకు మథురకు వెళ్ళడం ఇష్టం లేదు అన్నట్టుగా గొంతు పట్టుకొని గట్టిగా నలిపేశాడంట. గావు కేక పెట్టి ప్రాణాలు పోయాయి. కానీ చుడిగాలు ఎక్కడ ఆగుతుంది, అది 500 to 700 స్పీడ్లో తిరుగుతుంది, ఇప్పుడే ఆగదు కదా. సో ఆ విధంగా తను తిరుగుతూనే ఉన్నాడు చూస్తున్నాడు అన్నమాట. అసలు ఎక్కడ ల్యాండ్ అవ్వాలని కృష్ణుడు చూస్తున్నాడు. ఎక్కడ ల్యాండ్ అవుతే బెటరు అని చెప్పేసి కిందకు చూసి అప్పుడు వాళ్ళ మెయిన్ వాల్ ఉంటుంది కదా బౌండరీ వాల్, ఆ బౌండరీ వాల్ బయట ఒక పెద్ద బండి ఉంటుందంట. నందమహారాజు వాళ్ళ ఇంటి ముందు పెద్ద గుట్ట పర్వతం లాంటిది ఒక బండి ఉంటుందన్నమాట. సో ఆ బండ మీద పడితే వీడు ముక్కలు అయిపోతాడు, ఎట్లాగో వీడి పని ఎట్లాగో అయిపోయింది, సో నేను ల్యాండ్ అయిపోవచ్చు అని చెప్పేసి ఇంకా కృష్ణుడు ఏం చేస్తాడు అంటే వాడిని అక్కడ దింపుతాడనమాట, విసిరేస్తాడు. వాడిని విసిరేయడంతో ఎంత పెద్ద శబ్దం వస్తుంది అంటే అసలు మొత్తం అందరు దద్దరిల్లిపోతున్నారు. అసలు ఆల్రెడీ అందరి కళ్ళల్లో దుమ్ముంది, అసలు కళ్ళు మూసుకోవాలో చెవులు మూసుకోవాలో తెలియట్లేదు, బట్టలు ఎగురుతున్నాయి, వాళ్ళు ఉన్నారా పోయారా అసలు వాళ్ళ స్థితి వాళ్ళకి తెలియట్లేదు. ఆ శబ్దం విన్నారంట. అప్పుడే ఒక క్షణంలో అంతా చల్లారిపోయిందంట, అసలు ఏమవుతుందో తెలియట్లేదంట. అందరూ కృష్ణుని
పిలుస్తూ ఉన్నారు. ఆ శబ్దానికి అందరూ బయటకు వచ్చి చూడగానే అక్కడ ఏదైతే ఆ పర్వతం మీద పడ్డ రాక్షసుడు ఉన్నాడో ఆయన అంగాలన్నీ విరిగిపోయాయంట. కాళ్ళు, చేతులు, తల అన్నీ విరిగిపోయి రక్తం ఇట్లా వరదలా పారిపోతూ ఉంది. అక్కడే వాడి మీద కూర్చొని కృష్ణుడు ఆడుతూ నవ్వుతూ ఉన్నాడనమాట. ఆ విధంగా ఆడుతూ ఉంటే అతులకాకి లోపల నుంచి ఫస్ట్ బయటికి త్వరగా పరిగెత్తుకుంటూ వచ్చిందనమాట. వచ్చి కృష్ణుడిని చూస్తుందనమాట. ఏ లల్లా లల్లా అని చెప్పేసి ఆ రాక్షసుడి మీదకి ఎక్కేసి కృష్ణుడిని ఎత్తుకుంటుందనమాట. అప్పుడు కృష్ణుడు కూడా చాచి చాచి అని చెప్పేసి అతుల చాచి దగ్గరికి వచ్చేస్తాడనమాట. ఇంకా కృష్ణుడిని తీసుకొని వచ్చి చెప్తుందనమాట, యశోదా యశోదా లేవు లేవు, కృష్ణుడు వచ్చేసాడు, బాగున్నాడు, ఏం అవ్వలేదు, అపాయం ఏమీ లేదు, లేవు లేవు అనేసి లేపుతూ ఉంది. కానీ ఆమెకు అసలు స్పృహ రావట్లేదు. ఆమె ఆ మాటలు విని రోహిణి అమ్మ మేలుకొచ్చేసింది. తను లేచింది కానీ యశోదమ్మ లేవట్లేదన్నమాట. మళ్ళీ రోహిణి కూడా బయట నుంచి లోపల నుంచి పరిగెత్తుకొని వచ్చి అందరూ కలిసి యశోదమ్మని లేపుతారనమాట. లేపి కూర్చోపెట్టి, ఇదిగో లల్లాకి ఏమీ అవ్వలేదు, నువ్వు కంగారు పడద్దు, తీసుకో పాలివ్వు అనేసి చెప్తారనమాట. అప్పుడు యశోదమ్మ అంటుంది, సరేలే అతులా, నువ్వే ఎత్తుకో, నాతో కాదులే, నేను వాడిని ఎత్తుకోలేకనే వాడిని కిందికి దించాను, నాకు అస్సలు ఓపిక లేదు, వాడిని నేను మొయ్యలేనమ్మా అనేసి అంటుందంట. అంటే అప్పుడు అతులా అంటుందంట, లే ఊరుకో యశోద, ఏం మాట్లాడుతున్నావు, ఇందాక ఆడోడో రాక్షసుడు బయట చచ్చిపోయాడు, వాడు భూతం రూపంలో వచ్చి గాలి సోకిందేమో, అందుకే కృష్ణుడు అప్పుడు అట్లా అయ్యి ఉంటాడు, ఇప్పుడు మంచినే ఉన్నాడు, ఇగో నేను ఎత్తుకున్నాను చూడు, ఎందుకలా మాట్లాడుతున్నావు, పట్టు తీసుకో, వీడికి పాలివ్వు అనేసి అంటుందంట. అప్పుడు యశోదమ్మ గబుక్కున లేసి కృష్ణుడికి పాలిస్తే, అమ్మయ్య కృష్ణుడు నార్మల్గా ఉన్నాడు, ఏమీ అవ్వలేదు అనేసి అందరు సంతోషపడతారంట. సంతోషపడి ఇంకా తర్వాత బ్రాహ్మణులకి వాళ్ళందరికీ కబురు పెడతారంట. పెట్టేసి దిష్టి తీపేయడము, తర్వాత పుణ్యావచనం చేయించడము, వేద మంత్రాలు చదివించడము, ఇవన్నీ చేస్తారనమాట. ఆ విధంగా తృణావర్తుడిని కృష్ణుడు చంపేస్తాడు. సో శ్యామసుందర నీలమణి కృష్ణకి జై. హరే కృష్ణ. ఇంతటితో తృణావర్తుడు అంతమైపోయాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. అయిపోయింది. హరే కృష్ణ. హాఫ్ అన్ అవర్ అయిపోయింది మాతేజీ. సెవెన్ టెన్కి అయిపోయింది కానీ తృణావర్తుడు త్వరగా చచ్చిపోయాడు. హరే కృష్ణ మాతాజీ. ఓకే. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపికగా విన్నందుకు. రేపు మళ్ళీ ఇంకో కథతో 7:30కి కలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. చెప్పండి చెప్పండి. సుభద్రమ్మది ఎందుకు వినిపించదు అంటే, సుభద్రమ్మ ఆమె గోప్యంగానే ఉంటుందన్నమాట. ఎందుకు గోప్యంగా ఉంటుంది అంటే, ఎప్పుడైతే మాయాదేవి వచ్చింది కదా, మాయాదేవి తను ప్రకటమైనప్పుడు కంసుడికి వార్నింగ్ ఇస్తుంది. ఏంటి, నువ్వు ఇప్పుడు మీ అక్క బావని వదిలేసే, నిన్ను చంపేవాడు పుట్టేశాడు ఆల్రెడీ అనేసి చెప్తుంది కదా. అప్పుడు సుభద్రమ్మ పుడుతుంది. ఈ ఎవరైతే మాయాదేవి వార్నింగ్ ఇచ్చిందో ఆమె కాదు, సుభద్రమ్మ. అప్పుడు సుభద్రమ్మ పుడుతుందనమాట. పుట్టిన తర్వాత మళ్ళీ ఈ అసురులు చచ్చిపోతూ ఉంటే మళ్ళీ కంసుడు ఏం చేస్తాడంటే, మళ్ళీ దేవకి వసుదేవుల్ని మళ్ళీ తీసుకొచ్చి తిరిగి అరెస్ట్ చేస్తాడనమాట. అప్పుడు ఏం చేస్తారంటే, ఈ సుభద్రమ్మని సీక్రెట్గా వాళ్ళ నాన్నగారి దగ్గర పెట్టి పెంచుతుందనమాట. అందుకే ఆమె స్టోరీ బయట ఉండదు. మళ్ళీ తర్వాత ఎప్పుడు సుభద్రమ్మ గురించి చదువుకుంటాము అంటే, అర్జునుడితో సుభద్రమ్మ వివాహం అప్పుడు చదువుకుంటాం. అవును, సుభద్రమ్మ దేవకి వసుదేవుల సంతానమే.
ఉమ్. ఓకే. హరే కృష్ణ. రెండు ఒకటే. ఉమ్. రెండు ఒకటే. తనే మాయా, తనే దుర్గా, తనే భగవంతుడి యొక్క శక్తి. ఉమ్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ అందరికీ. హరే కృష్ణ.